రైతన్నలకు శుభాభివందనాలతో పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో బీడు బంజరు భూముల్లో సిరులు కురిపిస్తున్న కల్పవృక్షం మలబారు వేప సాగుతో ఆదర్శంగా నిలుస్తున్న ప్రకాశం జిల్లా యువ రైతుపై ప్రత్యేక కథనమందిస్తోంది పాడి పంటలు. చూడండి. మలబారు వేప అతి త్వరగా పెరిగి అధిక మార్కెట్ విలువ ఉన్న కలపజాతి వృక్షంగా ఇటీవలి కాలంలో అధిక ప్రాచుర్యం పొందుతోంది. వాణిజ్యపరంగా దీని సాగును మన రైతులు ఆసక్తిగా గమనిస్తున్నారు. బీడు బంజరు భూముల్లో కొద్దిపాటి నీటి వసతితో రైతుకు కాసులు కురిపిస్తున్న పంటగా ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే పేరుగాంచింది. దీని కలపకున్న విశిష్ట ప్రాధాన్యత వల్ల వివిధ రంగాల్లో దీని వాడకం పెరిగింది. భారతదేశంలోని అటవీ భూముల్లో అనేక దశాబ్దాలుగా మలబారు వేప సహజ సిద్దంగా సాగులో ఉన్న తెలుగు రాష్ట్రాల్లోకి ఆలస్యంగా వెలుగులోకొచ్చిందనే చెప్పాలి. ఈ కలపవృక్షం సాగుతో ఎకరాకు 20 లక్షలకు తగ్గకుండా ఆదాయం తీయొచ్చంటున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువ రైతు. ఈ రైతు అనుభవాలతో మలబారు వేపపై ప్రత్యేక కథనాన్ని మీ ముందుకు తెచ్చింది పాడి పంటలు. చూడండి. మలబారు వేప, ఇంగ్లీష్లో దీన్ని మిలియదూబియా అని, తమిళంలో మలాయ్ వేంబు అని పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న కల్పవృక్ష జాతుల్లో దీన్ని ఒక సరికొత్త సంచలనంగా రైతులు చెబుతున్నారు. కేవలం 6-7 సంవత్సరాల్లో ఎకరాకి 250 నుంచి 400 టన్నుల దిగుబడినిచ్చే పంటగా ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రాచుర్యంలో ఉంది. మిలియేసియే కుటుంబానికి చెందిన ఈ వృక్షం పొడవుగా పెరిగి 40 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. 25 నుంచి 30 అడుగుల పొడవు వరకు కాండాన్ని కలపగా ఉపయోగించుకోవచ్చు. కాండం సిలిండర్ ఆకృతిలో ఉంటుంది. ఆకులు వేప చెట్టు ఆకుల్ని పోలి ఉంటాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లోని కోస్తా ప్రాంతాల్లోని అటవీ భూముల్లో ఇప్పటికే ఈ కలపవృక్షం సాగులో ఉంది. నార్త్ బెంగాల్, సిక్కిం, హిమాలయ ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 600 నుంచి 1800 మీటర్ల గల ఎత్తైన కొండ ప్రాంతాల్లో మలబారు వేప మంచి పెరుగుదల కనబరుస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రత 37.5 నుంచి 47.5 డిగ్రీల సెంటీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత 0 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న ప్రాంతాల్లో సైతం దీని పెరుగుదల ఆశాజనకంగా ఉంది. గాలిలో తేమ 50 నుంచి 90% మధ్య ఉండాలి. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లోని కోస్తా తీర ప్రాంతాలు వాణిజ్య సరళిలో మలబారు వేప సాగుకి అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం దీని సాగు ఊపందుకుంది. ఇప్పటివరకు సాగులో ఉన్న సుబాబుల్, జామాయిల్ వంటి కలపజాతి చెట్లు పేపర్ ఇండస్ట్రీలో ప్రధాన ముడిసరుకుగా ఉన్నాయి. వీటి ద్వారా 30 నుంచి 40 టన్నుల దిగుబడి పొందాలంటే కనీసంగా 3-4 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ మలబారు వేప పెరుగుదల ఇప్పుడున్న కలపజాతి వృక్షాల కంటే చాలా వేగంగా ఉంది. ఎంత వేగంగా అంటే యాజమాన్య పద్ధతులు సక్రమంగా ఉంటే చెట్టు కాండం చుట్టుకొలత ఏటా అరడుగు నుంచి అడుగు వరకు పెరుగుతుంది. 6-7 ఏళ్లలో ఎకరానికి 300 టన్నులకు పైగా కలప దిగుబడినిస్తుంది. కలపనిచ్చేందుకు సమయం ఎక్కువ తీసుకున్నా మిగతా కలప జాతుల కంటే 5 నుంచి 6 రెట్లు అధిక కలప దిగుబడినిస్తుంది. అయితే దీని సాగు మిగతా కలప వృక్షాల కంటే భిన్నంగా ఉంది. ఎగుడు దిగుడు భూముల్లో సాగు చేపట్టిన నీటి వసతి తప్పనిసరిగా ఉండాలి. నీటి వసతి లేకపోతే పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. వాణిజ్య సరళిలో చేపట్టినప్పుడు ఏటా చెట్ల మధ్య అంతర కృషి చేయడం, చెట్లు వేగంగా అభివృద్ధి చెందేందుకు సేంద్రియ ఎరువుల్ని అందించడం చేయాలి. దీన్ని వంట చెరుకుగా కూడా వాడుకోవచ్చు. అయితే కలప కోసం పెంచితే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఎన్నేళ్లు పెంచినా చెట్టు కాండం 4 అడుగుల చుట్టుకొలత వచ్చే వరకు పెంచగలిగితే కలప ఉపయోగం ఎక్కువగా ఉండి సంవత్సరానికి
1,00,000 నుంచి 1,50,000 రూపాయలకు తగ్గకుండా ఆదాయం వస్తుందని ఇతర రాష్ట్రాల అనుభవాలు చెబుతున్నాయి. 7 నుంచి 8 సంవత్సరాలకి ఒక్కో చెట్టు 700 కిలోల నుంచి టన్ను బరువుకు చేరడం ఈ కలపజాతి చెట్టు విశిష్ట లక్షణం. నాటిన 3 ఏళ్ల వరకు అంతర పంటలు సాగు చేసి కూడా ఆదాయం పొందవచ్చు. కొంతమంది రైతులు ఇతర కలపజాతి వృక్షాలతో మలబారు వేపను మిశ్రమ పంటగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మలబారు వేపని ప్లైవుడ్ ఇండస్ట్రీలో అధికంగా ఉపయోగిస్తున్నారు. తలుపులు, ద్వారబంధాల తయారీకి వాడుతున్నారు. ప్యాకింగ్ మెటీరియల్ గాను, ఇంటి సీలింగుల్లోనూ, పెన్సిళ్లు, అగ్గిపెట్టెల తయారీలోనూ విరివిగా వాడుతున్నారు. ఈ కలపలో సహజ సిద్ధంగా ఉండే చేదు గుణం వల్ల చెదలు, ఇతర చీడ పురుగులు దీని దరిదాపులకు రావు. అందువల్ల ఎన్ని సంవత్సరాలైనా ఈ కలప పాడవకుండా మన్నిక ఎక్కువగా ఉంటుంది. మలబారు వేప సాగు స్థితిగతుల్ని తెలుసుకునేందుకు ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలు ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లో పర్యటించింది. దీని ప్రాధాన్యతను తెలుసుకున్న కొంతమంది రైతులు ఇటీవలి కాలంలో దీని సాగుకి ఆసక్తిగా ముందడుగు వేస్తుండగా, ప్రకాశం జిల్లాలో 3.5 ఏళ్ల క్రితం నాటిన ఈ మలబారు వేప తోట ఈ పంట పట్ల రైతుల ఊహల్ని నిజం చేస్తోంది. ఈ కలప వృక్షాన్ని ఇంత ఆశాజనకంగా తీర్చిదిద్దిన ఈ యువ రైతు కొండ్రు వెంకట సుబ్బారావు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్ద బోయిలపల్లికి చెందిన ఈయన గతంలో 12 ఎకరాల్లో బత్తాయి తోటను వేశారు. ఈ ప్రాంతంలో వర్షాధారంగా ప్రత్తి, నీటి వసతి కింద మిర్చి, చీని తోటలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. అయితే కొండ ప్రాంతం కావడం, బోర్ల నుంచి నీటి సరఫరాకి తరచూ అంతరాయం ఏర్పడ్డంతో బత్తాయి నుంచి సుబ్బారావు ఆశించిన ప్రయోజనం పొందలేకపోయారు. ఓ సమయంలో హైదరాబాద్లోని బోడుప్పల్లో ఔషధ, సుగంధ మొక్కల బోర్డు సమావేశానికి హాజరైన ఈయన్ని మలబారు వేప గురించి శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు అమితంగా ఆకట్టుకున్నాయి. 1991లోనే ఎకరానికి 7 లక్షల ఆదాయం రైతులు సాధించగలిగారని చెప్పిన తమిళనాడు శాస్త్రవేత్త చెప్పిన మాటలు ఆసక్తిని రేపడంతో ఈ కలప వృక్షంపై వివిధ ప్రాంతాల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఈ యువ రైతు తన బత్తాయి తోటను తీసేసి 2011 డిసెంబర్లో 6 ఎకరాల్లో మలబారు వేపను నాటారు. మొదట్లో చాళ్ల మధ్య 8 అడుగులు, మొక్కల మధ్య 6 అడుగుల దూరంతో ఎకరాకి 850 మొక్కలొచ్చే విధంగా నాటారు. పెరుగుదల అంత ఆశాజనకంగా లేకపోవడంతో తిరిగి 2012 ఫిబ్రవరిలో దూరం పెంచి మరో 6 ఎకరాల్లో మొక్కల మధ్య ఎటు చూసినా 8 అడుగుల దూరంతో ఎకరానికి 650 మొక్కలు వచ్చే విధంగా